అయ్యో చచ్చా వదిలిన చూస్తుంటే అసలు నేను వేషం ఎందుకేసాను అనిపిస్తుందమ్మా. అవును నాన్న, ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. నీ వదినల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేసింది. అంత నా కర్మమ్మా, అంత నా కర్మ. అమ్మా నేనేదో నిజమైన ఆడదానన్నట్టుగా వాళ్ళ మొగుడికి నేను లైన్ వేస్తున్నాను అనుకుని వదిలి తెగ ఫీల్ అయిపోతున్నారమ్మా. అమ్మా ఇది ఇంకా ముదిరిపోకముందే నేను ఈ వేషం నుంచి బయటకు వచ్చేయడం కరెక్ట్. అవును నాన్న, అవును. లేదంటే మీ అన్నయ్యల కాపురాలు కూలిపోతాయి. చేతు వాయిస్ దొరికాడు. అమ్మా తలిబిడ మర్చిపోయాను, చూడు ఒకసారి. ఓమ్మో, ఎంత పొరపాటు చేసావురా! ఎందుకు అలా చేసావు? మళ్ళీ మధు 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 ఏంటమ్మా ఏంటి? లోపల మీ అబ్బాయి ఉన్నారు అత్తయ్య గారు. చైతు లోపల ఉండడం ఏంటమ్మా? అలిగి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు కదా. నిజమే, కానీ గదిలో నుంచి ఆయన వాయిస్ వినబడింది. ఏంటేంటేంటేంటి? నా గదిలోంచి చైతు వాయిస్ వినపడిందా? అవునత్తయ్య గారు, నేను క్లియర్ గా విన్నాను. పాపం చైతు గురించి ఆలోచించి ఆలోచించి ఎవరి గొంతు విన్నా వాడి గొంతులాగే వినిపించి ఉంటుంది నీకు. మా పెళ్ళైన కొత్తలో మీ మావయ్య గారు కాశీ వెళితే నాకు కూడా అలాగే నా చెవులకు వినిపించిందమ్మా. ఓహో, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోమ్మా. అత్తగారు ఏంటి? చేతు ఉన్నాడా అంటే మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నేనా? నాకా? అయ్యో, నాకు టెన్షన్ ఏంటమ్మా? నిజంగా మీకు టెన్షన్ లేదా? అస్సలు లేదు. అయితే ఒకసారి నవ్వండి. నవ్వాలా? టెన్షన్ లేకపోతే ప్రశాంతంగా నవ్వండి అత్తయ్య గారు. ఈ టెన్షన్ లో ఏడుపు వస్తుంది గాని నవ్వెలా వస్తుంది తల్లి? ఏంటో చూస్తున్నారు, నవ్వండి. నవ్వుతాను. ఇది నవ్వా? మీ నవ్వు ఏడ్చినట్టుంది. కొందరు నవ్వులు అంతేలేమ్మా, నవ్వినా ఏడ్చినట్టే ఉంటాయి. అందులో నా నవ్వు కూడా ఒకటి. ఉంటాను, గుడ్ నైట్. అయ్యో ఏంటమ్మా? ఇదిగో సినిమాల్లో పెళ్లి ఆపేసినట్టుగా ఆగండి అంటూ ఎన్నిసార్లు ఆపుతావమ్మా? నా అనుమానం తీరదా అత్తయ్య గారు? లోపల ఎవరున్నారు? అయ్యో, ఎవరుంటారమ్మా? మా మల్లి ఉంది. ఏది ఒకసారి చూడండి. బద్రీ బావా, నువ్వంటే చాలా ఇష్టం, కానీ నాకు మేకప్ లేదు. లతక్కలాగా నాకు మేకప్ వేసుకోవాలని కోరిక. నా చిన్న ఆశని నెరవేరుస్తావా? రాత్రికి బయట కలుద్దాము. ఓకే అంకమ్. బావా, నువ్వంటే చాలా ఇష్టం. ఎంత మాటన్నావు మళ్ళీ? నువ్వు అడగడం నేను కాదనుకుపోవడమా? ముఖానికే కాదు, నీ వల్లంతా పూసుకునేలా మేకప్ తెస్తా, లేకుంటే చేస్తా. ఐ లవ్ యూ. వీడికన్నా పిచ్చా? నాకు మేకప్ తేవడం ఏంట్రా? వీడికేదో అయ్యింది. బావగారు ఫిక్స్ అయిపోయారు. ఇక చిన్న బావ సంగతి చూడాలి. బావగారు, మీరంటే నాకు లవ్వు. నాకు శిరీషక్కలాగా నగలు వేసుకోవాలని ఆశ.
Yes. నా దేవత నన్ను కరుణించింది, నాకదే చాలు. నీకు నగలేం కర్మ, బంగారు తొడిగే చేపిస్తాను. ఎంత ముద్దొస్తున్నావు. అన్ని రాత్రికేనంటావు అంతేగా? సరే, రాత్రికే కలుద్దాం. బాయ్. రేయ్ రంగా, అది బావగారు అసలు ఏమైంది వీళ్ళకి? ఒకదానికి ఇంకోదానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. అలాగే మాట్లాడతారు చేతు. అంతే ఈ మద్దుమత్ ఎఫెక్ట్. అప్పుడు ఏమైంది? రాత్రికి ఉంటుంది బావల పండగ. మల్లీశ్వరి, ఏమి రాసుందబ్బా ఇందులో? నీ విషయం నాకు తెలిసిపోయింది. నీ నాటకం నా కళ్ళారా చూశాను. రాత్రి బయటికి రా, నీతో మాట్లాడాలి. రాలేదంటే నీ బండారం బయట పెడతా. అంటే నేను చైతూ కలిసి ఆడుతున్న నాటకం ఎవరికో తెలిసిపోయిందన్నమాట. అందుకే బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగటానికి రాత్రికి బయటికి రమ్మన్నారు. వాళ్ళెవరో తెలుసుకోవాలి. ఖచ్చితంగా వస్తారా? నీ సంగతి అక్కడే తెలుస్తా. ఎవరై ఉంటారబ్బా? రండత్తయ్య గారు, నీకు మంచి సీన్ చూపిస్తాను. ఈ లోపు లతక్క శిరీషక్క దగ్గర యాక్టింగ్ చేయాలి. లతక్క, శిరీషక్క. ఏంటేంటేంటి? ఆ మళ్ళీ మా ఆయన్ని పూర్తిగా ముగ్గులోకి దింపేసిందా? అవునక్క, పాపం బావగారు ఆమె మాయలో పడిపోయారు. ఆమె ఏం చెప్తే అదే చేసేలా ఉన్నారు. నువ్వు కనుక జాగ్రత్త పడకపోతే నీ భర్త నువ్వు దక్కించుకోలేవక్కా. అసలు నాకేం తక్కువని దారి వెంట పడుతున్నారు. హాయ్ మళ్ళీ. నువ్వు అడిగావని 20 తులాల బంగారం కొనుక్కొచ్చాను. రారా. దీని విలువ ఎంతో తెలుసా? 6 లక్షలు. అక్కా, అసలు నాకేం తక్కువని దారి వెంట పడుతున్నారు. అక్కలు, నా మాట వినండి. నిజంగా నాకేం తెలియదు అక్కలు. అక్కలు, లతక్క, నా మాట, శిరీషక్క, నువ్వైనా నా మాట. ఏంటక్కలు అలా తిరుగుతున్నారు? కొంప తీసి కొడతారా?